హాయ్ వెల్కమ్ టు నేను మీ హరీష్. వెల్కమ్ టు బీ న్యూస్. తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామ్ మొన్ననే రీసెంట్లీ పెట్టడం జరిగింది. కానీ గ్రూప్ 1 పేపర్ లీక్ అవ్వడం, గ్రూప్ 1లో అవకతవకలు జరిగినట్లు తేలడంతో గ్రూప్ 1 పేపర్ను మళ్ళీ రీవాల్యుయేషన్ అన్న పెట్టాలి, మళ్ళీ కలెక్షన్ చేయాలి, లేకపోతే మళ్ళీ గ్రూప్ 1 ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేయాలని హైకోర్టు చెప్పడంతో విద్యార్థులు సంతోషించడం జరిగింది. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. హైదరాబాద్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విద్యార్థులతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేస్తే ఇవాళ ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా కరెక్ట్ పెట్టలేకపోయారని, దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకొని మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలని, విద్యార్థులకు అండగా నిలవాలని, విద్యార్థుల భవిష్యత్తు ఒక్కొక్క విద్యార్థి దాదాపు 4-5 సంవత్సరాల నుంచి ట్రై చేస్తుంటే గ్రూప్ 1 ఎగ్జామ్ అవకతవకలు జరగడం ఏంటి అంటూ కేటీఆర్ ప్రశ్నించడం జరిగింది. విద్యార్థులు నమ్మి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ వస్తే మా భవిష్యత్ మారుతుందని, భవిష్యత్తులో మాకు బంగారు భవిష్యత్తు ఉంటుందని విద్యార్థులు అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ పెడితే పేపర్లో అవకతవకలు చేయడంతో విద్యార్థులు అన్యాయం జరుగుతుంది. దీనిపై వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఎగ్జామ్ మళ్ళీ పెట్టడం వల్ల విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్స్.